హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! ఇంకా మేము మండే అంబేద్కర్ జయంతి రోజు మందకల్ తిమ్మప్ప స్వామికెళ్దామని స్టార్ట్ అయిపోయాము. అందుకని ఇంకా బస్ స్టాండ్ అంతా అంబేద్కర్ జయంతి సందర్భంగా డెకరేట్ చేశారు. అక్కడ కర్నూలు టు ఐజా బస్ ఎక్కేసాము. ఇంకా ఐజాలో దిగేసి మళ్ళీ గద్వాల్ బస్ ఎక్కి ఊరి దగ్గర దిగామన్నమాట, మందకల్ దగ్గర. ఇంకా అక్కడి నుంచి ఒక 20 మినిట్స్ మనం నడవాల్సి వస్తుంది లోపలికి. ఇంకా బైక్స్ అయితే వెళ్తాయి, అది బస్ కదా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి రోడ్డు మీదనే డ్రాప్ చేశారు. ఒక 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది మనం లోపలికి వెళ్ళడానికి. ఇంకా నడుచుకుంటూ ఎండలో నేను మా అబ్బాయి వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ చూడండి టెంపుల్ లోపల అసలు ఎంత బాగుంది కదా. ఇక్కడ నాది మొక్కు ఉండిపోయింది అనమాట, మా బాబు కోసమని మొక్కుకున్నా, అందుకని ఇంకా నేనే వచ్చేసాను. అసలు దేవుడైతే అసలు చూస్తూ ఉంటే చూడాలని అనిపిస్తుంది అనమాట. టెంపుల్లో అడుగు పెడితేనే ఆ మంచి వైబ్స్, ఆ ప్రశాంతత. అందులో మేము యాక్చువల్గా సాటర్డే కదా మామూలుగా వెంకటేశ్వర స్వామిని పూజించేది. మేము మండే వెళ్ళామన్నమాట. రష్యే లేరు జనాలు. అందులో మిట్ట మధ్యాహ్నం కదా, ఒక్క పూజారి ఉన్నాడంతే. ఇంకా బయట టెంకాయలు కొట్టేసుకొని ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయామన్నమాట దేవుడి దర్శనం కోసమని. ఇక్కడ మంచిగా ఎప్పుడండి జనవరి టైంలో అనుకుంటా మంచిగా తిరునాళ చేస్తారు. భలే జరుగుతుంది తిరునాళ మాత్రము. ఇక్కడ స్నానం చేసుకోవడానికి, తర్వాత ఇక్కడ గుండు కొట్టించుకోవడానికి అన్ని ఫెసిలిటీస్, రూమ్స్ ఉన్నాయి. ఫుడ్ ప్రాబ్లం ఏం లేదు, వాష్రూమ్స్ ఉన్నాయి నీట్గా. ఎవరైనా వెళ్ళాలనుకో, దేవుడు మాత్రం చాలా పవర్ఫుల్ దేవుడు అనమాట. కొండలో స్వయంభుగా వెలిచింటాడు. మందకల్ తిమ్మప్ప స్వామి అని అంటారు అనమాట. చాలామంది ఇంటి దేవుడు, చాలా చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఈ స్వామిని పూజిస్తారనమాట. ఒక కొండలో వెలిసింటాడు దేవుడు. ఆకారం వచ్చింటుంది కొండలో. ఆకారానికి, కళ్ళకి, ఇంకా ముక్కుకి, అన్నిటికీ వీళ్ళు బంగారంతో పెడతారనమాట. ఐస్ అంతా, నోస్, మీసాలు అవన్నీ. అదే కొండలో దేవుడు వెలిసింటాడు. అందుకే ఇది చాలా పవర్ఫుల్ అనమాట. దేవుడు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. ఇంకా టెంపుల్ చుట్టూ ఆ దశావతారాలు, ఆ విష్ణుమూర్తి దశావతారాలు మనం దర్శించుకోవచ్చు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా మేము అంతా టెంపుల్ ఇక్కడ చూడండి ఇదే కొండ. ఈ కొండ కంటే హైట్గా ఆ ఊర్లో ఒక్క బిల్డింగ్ కూడా కట్టారంట. ఇక్కడ మీరు దర్శించుకుంటే మనం డైరెక్ట్ తిరుపతికి వెళ్ళినంత పుణ్యం లభిస్తుందంట. అసలుకు ఎంత మంచిది కదా. అసలు ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే, ఫస్ట్ ఫ్లోర్ అస్సలు ఉండదు. ఈ ఊర్లో మొత్తానికి ఫస్ట్ ఫ్లోర్ అనేది ఉండదండి. ఇంకా